భయమా? భయం దేనికి? నీకింకా నా మీద ప్రేమ చావలేదు, అందుకే భయంతో వెళ్ళిపోమంటున్నావు. కాదు, నువ్వు ఇక్కడుంటే అందరూ రకరకాలుగా అనుకుంటారు. అనుకొని ఏమైనా అనుకొని నిన్ను చూడకుండా బ్రతకగలిగే శక్తి నాకు లేదు. నువ్వెప్పుడు నాకంటి ముందే ఉండాలి. నువ్వు హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్తేనే భరించలేకుండా ఉన్నాను. అలాంటిది నిన్ను వదిలి ఎలా వెళ్ళగలను, వెళ్ళి ఎలా బ్రతకగలను? అందుకే మీ ఇంటికొచ్చి మీ భార్యని చంపైనా సరే నిన్ను తీసుకొచ్చేద్దామనిపిస్తుంది. ప్రియా! దూరమై బ్రతకలేని వేణు, నన్ను వెళ్ళమనకు, అంతకంటే చావమని చెప్పు. ఆనందంగా చచ్చిపోతాను. I love you, వేణు. I still love you. I love you. ప్రియా! I love you, వేణు. ప్రియా! I love you. ప్లీజ్ I love you, వేణు. I still love you. I love you. ఏమిటండి ఫోన్ మోగుతూనే ఉంది? Come in. Yes, it has, right from the beginning, it has been very dry, almost bone dry, and it's bound to get a little dusty. You can see the footmarks from this distance itself. ఏ? నేను ఉన్నానుగా. నీ జీవితంలో భాగం నువ్వు ఇవ్వలేదు, మరి దేనిలోనూ భాగం నువ్వు ఇవ్వలేవు. నేను కూడా అడగలేను. కనీసం ఈ పెప్సీలో భాగం అన్నా ఇవ్వలేవా? దీంతో నీ శీలం ఏం చెడలేవయ్యా మొగుడా. ఏమండి, కాఫీ తీసుకోండి. అక్కడ పెట్టు. కనీసం ఈ పెప్సీలో భాగం అన్నా ఇవ్వలేవా? దీంతో నీ శీలం ఏం చెడలేవయ్యా మొగుడా. ఏమండి, టిఫిన్ చేద్దాం. అరే, కాఫీ ఇంకా అలాగే ఉంది. ఏమండి, లేవండి, రండి రండి. పేషెంట్ 3 hours అబ్జర్వేషన్ లో పెడదాం. మరి మీరు ఇంటికి? నేను ఆ తర్వాత వెళ్తాను. Have it. థ్యాంక్ యూ. Oh. అయ్యో, మళ్ళీ బురదలో పడదామనిపిస్తుంది. ఎందుకు? నువ్వు ఎత్తుకుంటావు, షవర్ కింద బట్టలన్నీ విప్పేస్తావు, ఒళ్ళంతా రుద్ది రుద్ది స్నానం చేస్తావు. ఇవన్నీ ఆ రోజు చేశావు, కానీ నాకు తెలీదా. ఇప్పుడైతే
ఎవర్రా ఈ కసాట చీకట్లో ఒంటరిగా ఫుల్ క్యారియర్ తో వస్తుంది? ఎవరైతే నేను ఆడదేగా విప్పుకొని తినేద్దాం. అబ్బేబే గొప్పింటి పిల్లలా ఉంది. తేడాలు వస్తే బోకిలు ఏరేస్తారు. వద్దురా బాబాయ్. పర్లేదురా పట్టుకుందాం. ఏయ్, ఆగా. ఖరీదు వస్తుంది వదండ్రా. డాక్టర్ గారు ఎక్కడ? ఆ రూమ్ లో ఉన్నారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తావే? మీ బతుకులు చెడా, మీ ఇళ్ళ కడ మీ పెళ్ళాలి మీకోసం ఎదురు చూస్తుంటే మీకు రోడ్డు పోయేవాళ్ళు కావాలంట్రా? రాత్రి నువ్వు హాస్పిటల్కి వచ్చావు. మా ఇద్దరిని ఏ భార్య చూడకూడని స్థితిలో చూసావు. ఆమె పేరు ప్రియ. ఒకప్పుడు మేమిద్దరం గాఢంగా ప్రేమించుకున్నాం. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాం. కానీ ఆమె అర్థం లేని పట్టుదలతో అమెరికా వెళ్ళిపోయింది. ఇక జీవితంలో పెళ్లి మాట ఎత్తకూడదనుకున్నాను. అయితే పెళ్లిళ్ళు స్వర్గంలో రాయబడతాయనే మాట నిజం అనుకోవాలి. ఎందుకో నిన్ను చూడగానే నేను పెళ్లికి అంగీకరించాను. మన పెళ్లి జరిగిపోయిన తర్వాత ప్రియ తిరిగి వచ్చింది. తను చేసిన తప్పు కుమిలిపోతుంది. ఇప్పుడు నేను ఏందో బతకలేనంటోంది. పెళ్లిపోమంటే ఆత్మహత్య చేసుకుంటానంటోంది. న్యాయాన్ని నమ్మిన అమ్మా నాన్నల బిడ్డగా భార్యకు అన్యాయం చేయలేను. ప్రాణం పోసే డాక్టర్గా ప్రియ సావుకి కారణం కాలేను. అలాని లోకం కోసం నిన్ను భార్యగా ఉంచి ప్రియతో సంసారం చేయడం నా వల్ల కాదు. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. మనిద్దరం విడాకులు తీసుకుందాం. విడాకులా అంటే ఏంటవి? అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకున్న భార్యాభర్తలు కోర్టు సాక్షిగా కాదనుకుని విడిపోవడం. మనిద్దరం విడిపోవాలనుకున్నామని కోర్టుకి అప్లికేషన్ పెట్టాక సంవత్సరం అయితే గానీ కోర్టు మనకి విడాకులు ఇవ్వదు. అప్పటిదాకా మనిద్దరం భార్యాభర్తలుగా నటించాలి. ఈ విషయం మనిద్దరి మధ్య ఉండాలి. మా అమ్మా నాన్నలకు కూడా తెలియకూడదు. సమయం చూసి నేనే చెప్తాను. ఏమంటావు? మనం ఏం చేసినా ఆయన రుణం తీర్చుకోలేము. ఆ దేవుడు మాటకు నువ్వు ఎప్పుడు ఎదురు చెప్పమాకమ్మా, ఎప్పుడు ఎదురు చెప్పమాక. ఇది ఉంచుకోవచ్చా? నీ ఇష్టం. కావాలంటే ఉంచుకోవచ్చు.